హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఏం చేయాలనేది మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, క్లెయిమ్ ఎందుకు రిజెక్ట్ అయింది అనేది ఈ డీటెయిల్స్ క్లియర్గా తీసుకోండి. యూజువల్గా డాక్యుమెంటేషన్ ప్రాబ్లం కానీ, టెక్నికల్ ప్రాబ్లం కానీ, పాలసీ కండిషన్ కానీ అయి ఉంటుంది. సెకండ్ స్టెప్, డాక్యుమెంటేషన్ ప్రాబ్లం అయి ఉంటే అవసరమైన ప్రిస్క్రిప్షన్, రిపోర్ట్స్, డిశ్చార్జ్ సమ్మరీ, కేవైసీ అప్డేట్స్ లాంటివి ఇన్సూరెన్స్ కంపెనీకి పంపాలి. ట్రీట్మెంట్కి సంబంధించి ఇన్సూరెన్స్ వాళ్ళు ఏమైనా క్వెరీ కానీ పంపించి ఉంటే డాక్టర్తో లెటర్ తీసుకోండి. సో ఈ డాక్యుమెంట్స్ అన్ని ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి. థర్డ్ స్టెప్, ఇలా పంపించిన తర్వాత కూడా మీకు సాటిస్ఫై రెస్పాన్స్ రాలేదు అనుకుందాం. అప్పుడు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీకి గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫీసర్ ఉంటారు. సో GROకి కంప్లైంట్ రైజ్ చేయండి, కంప్లైంట్ నంబర్ తీసుకోండి. ఫోర్త్ స్టెప్, ఇప్పుడు కూడా మీకు సరైన రెస్పాన్స్ రాలేదనుకుంటే బీమా భరోసా హెల్ప్ లైన్ అని ఉంటుంది. ఇది గవర్నమెంట్ది, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది ఇది. సో ఈ హెల్ప్ లైన్లో అన్ని డాక్యుమెంట్స్ ప్లస్ మీ కంప్లైంట్ నెంబర్తో సహా ఫార్మల్ కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఖచ్చితంగా ఏదో ఒక డెసిషన్ అయితే వస్తుంది. ఫిఫ్త్ స్టెప్, సో ఇప్పుడు కూడా మీకు ఎటువంటి సాటిస్ఫై రెస్పాన్స్ రాలేదు అనుకుందాం, లేదా ఈ ప్రాసెస్ అంతా బాగా డిలే అవుతుంది అనుకున్నారు. సో అటువంటిప్పుడు మీరు డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్టులో కంప్లైంట్ లాంచ్ చేయొచ్చు. అయితే డైరెక్ట్గా కన్జ్యూమర్ కోర్టుకు వెళ్ళడం కంటే కూడా ఇప్పుడు చెప్పిన పద్ధతి అంతా కరెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఫాలో అయిన తర్వాత కన్జ్యూమర్ కోర్టుకు వెళ్తే ఎక్కువగా ఉపయోగం ఉంటుంది. ఇదండి హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు మీరు చేయాల్సిన ప్రాసెస్. డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని సేవ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.